ఏప్రిల్ 17 యొక్క విశిష్టత మనం చూసుకుంటే, ఈ రోజున వరల్డ్ హోమియోఫిలా డేని మనం నిర్వహించుకోవటం జరుగుతా ఉంటుంది. మరి దీని యొక్క ఈ సంవత్సరం యొక్క వరల్డ్ హోమియోఫిలా డే యొక్క ఇతివృత్తం మనం చూసుకున్నట్లయితే థీమ్ యాక్సెస్ ఫర్ ఆల్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లీడ్స్ అనేటువంటి ఒక ఇతివృత్తంతో మనం జరుపుతా ఉన్నాం ఈ సంవత్సరం. మరి మొట్టమొదటిసారిగా చూసుకుంటే 1989లో ఏప్రిల్ 17న వరల్డ్ హోమియోఫిలా డేని మనం నిర్వహించుకోవటం జరిగింది అండి. ఓకే. సో, ఇక్కడ మరి ఈ యొక్క హోమియోఫిలో డే దేనికి సంబంధించింది అంటే, జనరల్‌గా కొంతమందిలో ఈ యొక్క జీన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, హార్మోన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కావచ్చు, మనిషిలో ఉన్నటువంటి రక్తము గెడ్డగట్టేటువంటి సామర్థ్యము తక్కువగా ఉంటుంది. ఈ రక్తం అనేటువంటిది గడ్డగట్టేటువంటి సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు, రక్తం అనేటువంటిది విపరీతంగా బ్లీడింగ్ అవుతా ఉంటుంది. సో, అట్లాంటి వారు మరణించేటువంటి ఛాన్సెస్ గూడా ఉండటం జరిగింది. సో, అది వేగంగా మరణించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా కూడా అవేర్‌నెస్ క్యాంప్స్ అనేటువంటివి నిర్వహించి, తద్వారా ఎవరైతే ఈ యొక్క హోమియోఫిలా వ్యాధి బారిన పడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వారిని ఏ విధంగా సంరక్షించాలి, ఏ విధంగా వారికి గాయాలైనప్పుడు ఆ బ్లీడింగ్ అనేటువంటిది ఎక్కువ అవ్వకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాలన్నీ కూడా అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వాలు నిర్వహించడం జరుగుతా ఉంది ఈ రోజున.